జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. చేనేత కార్మికులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని, మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. జిల్లాలో 4 చేనేత సహకార సంఘాలలోని 74 మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు, అలాగే నేతన్న అభయహస్తం, నేతన్న పొదుపు పథకం, నేతన్న భద్రతా పథకం, నేతన్న భరోసా పథకం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత మరియు జౌలి శాఖ సహాయ సంచాలకులు వెంకట్రావు, HWCS ప్రెసిడెంట్ వర్కల అశోక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం, చేనేత బట్టలు, జాతీయ చేనేత దినోత్సవం. భయ్యా ఇక్కడ చూడు. ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనకు జిల్లాలో వచ్చేటువంటి 4 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నారాయణపేట నుంచి మనకి సంఘ ప్రెసిడెంట్ మనకి రాలేదు, జోగిపేట నుంచి రావడం జరిగింది. ఈ 4 సంఘాలకు సంబంధించి మనకు అంతకుముందు మనము కలిసినప్పుడు పోయిన సంవత్సరం కలిసాము, అంతకుముందు కూడా సంవత్సరం కలిసినప్పుడు అప్పటికి ఇప్పటికీ మనకు పెద్దగా మన యొక్క స్థితిగతుల్లో కానీ మన యొక్క జీవన శైలిలో కానీ పెద్ద మార్పు అనేది కనబడినట్టుగా కనిపించేటువంటి మనకు ఏదైతే ఉన్నాయో అవి ఇంకా కొంచెం మెరుగైనటువంటి రావాలి అని చెప్పి మనకు అశోక్ గారు వారు చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి వీళ్ళు అడిగినటువంటిది ఏంటంటే, మా దగ్గర ఉన్నటువంటి మగ్గాలు అనేవి మనకి కొన్ని పాతవి అయిపోయాయి, కొత్త మగ్గాలు వచ్చినట్టయితే కొంత మాకు ఇంకా చేయడానికి అవకాశం ఉంది అనేది మనకు అని అంటున్నారు. సో దీనికి సంబంధించినటువంటిది మనం అందరం కూడా అంటే ఒక విషయం మనం కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ చేనేత పరిశ్రమ అనేది చాలా కళాత్మకమైనటువంటి పరిశ్రమ. అంటే ప్రతి ఒక్క పోగు, దారము, ప్రతి ఒక్క పాయింట్ అవన్నీ కూడా మనము ఒక దారాన్ని ఏ కలర్తో డైస్తాము, ఏ కలర్ పాయింట్ తోటి మనం ఏం చేయాలి, ఎన్ని పాయింట్ తోటి ఒక వస్త్రం తయారవుతుంది అనేది క్షుణ్ణంగా కళాత్మకంగా మనం చేసేటువంటి ఒక పని. సో ఈ పనిని మనకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సో దానికి నేతలకి సంబంధించినటువంటి అనేక రకమైన పథకాలు కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. నేతలకు భరోసా కానీ, నేతలకు చేయూత పథకం కానీ, ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి వారికి ఒక ఆర్థిక తోడ్పాటును అందించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క మొన్న కూడా మన కృష్ణ గారితో మాట్లాడుతుంటే వారు చెప్పారు, ఊరికి సంబంధించినటువంటిది కూడా మనకు టెస్కో నుంచి కూడా మనకు ఊల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి మనకు అది రావడం జరిగింది. సో అది కూడా మనకు అది వారు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంకా మనము అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో